ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్ స్టేజ్ నడుస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే టోర్నీలో ముందడుగు వేయనుండగా ఓడిన జట్టు ఇంటి బాట పట్టనుంది. ఆరంభంలో తడబడి తర్వాత అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చిన ముంబై లీగ్ స్టేజ్ను 4వ ప్లేస్తో ముగించింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది. ఈ క్రమంలోనే టీం తప్పిదాలను సరిదిద్దుకోవడంపై హార్దిక్ సేన ఫోకస్ పెట్టింది. ఎలిమినేటర్ మ్యాచ్కు 2 మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. WTC ఫైనల్ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ స్వదేశం వెళ్ళిపోగా అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ ఇంగ్లాండ్ వెటరన్ ఓపెనర్ జానీ బెయిర్స్టోను తీసుకోనుంది. రోహిత్ శర్మతో కలిసి బెయిర్స్టో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అతడి ఐపీఎల్ అనుభవం ముంబైకి బాగా కలిసి రానుంది. మరోవైపు ఈ సీజన్లో రోహిత్ శర్మ ఫ్లాప్ షో కంటిన్యూ కొనసాగుతోంది. కనీసం కీలక ఎలిమినేటర్ మ్యాచ్లోనైనా అతడు రాణించాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోహిత్ అదిరిపోయే ఆరంభం అందిస్తే ముంబై భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, మిచెల్ శాంట్నర్తో పాటు చరిత్ అసలంక, బెవాన్ జోకబ్స్లో ఒకరు ఆడనున్నారు. సూర్య సూపర్ ఫామ్లో ఉండగా తిలక్ వర్మ సత్తా చాటాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా, నమన్దీర్, మిచెల్ శాంట్నర్ పర్వాలేదనిపిస్తున్నారు. పేస్ అటాక్ను బూమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహార్ నడిపించనున్నారు. ఈ ముగ్గురికి అండగా హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయనున్నాడు. కాగా ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన 2 మ్యాచ్లకు రెండింటిని ముంబై ఓడిపోయింది. వాంకడే వేదికగా జరిగిన 2వ మ్యాచ్లో గెలుపు ముంగిట ముంబై చేతులెత్తేసింది. ఈ ఓటమే ఆ జట్టు టాప్ 2 అవకాశాలను దెబ్బతీసింది. మొత్తం ఇరు జట్ల మధ్య 7 మ్యాచ్లు జరగగా ముంబై 2 మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి ఈ రికార్డును సరి చేసుకోవాలని ముంబై భావిస్తోంది.